నేను మీ ఎంవీ నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధానాంశం చూస్తే ఇక రిజిస్ట్రేషన్ కష్టమైనట్టు రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ల వెరిఫికేషన్ మనం చూస్తూ ఉన్నాం. ప్రాంతాన్ని బట్టి రిజిస్ట్రేషన్లు ఛార్జీల మోత, నేటి నుంచి పెంచిన ఛార్జీల అమలు, పట్టణ ప్రాంతాల్లో 10% వరకు పెంపు, పట్టణ శివారు గ్రామాల్లో అదనంగా 15% వడ్డింపు, గ్రామాల్లో 20% వరకు ఛార్జీలు భారం అంటూ మనం చూస్తూ ఉన్నాం. విజయనగరం రిజిస్ట్రేషన్ కార్యాలయం దగ్గర మనం చూస్తూనే ఉన్నాం. అయితే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు చెప్పినట్లు సంపద సృష్టించడం పేరుతో ప్రజలపై బాధుడే బాధుడు పరంపర నిరాటంగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యులపై భారం మోపిన సర్కార్ నేటి నుంచి మరో బాధుడుకు రంగం సిద్ధం చేసింది. అడ్డుగోలుగా ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ఛార్జీలను భారీగా పెంచుతుంది. పట్టణాలు, పట్టణ శివార ప్రాంతాలే కాదు, గ్రామాల్లోనూ ఇప్పటికీ రిజిస్ట్రేషన్ విలువ పైన 10 నుంచి 35% వరకు బాధుల్లోనే ఉంటుంది. పెంచిన ఛార్జీలు శనివారం నుంచి అమల్లోనికి రానున్నాయి. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు శుక్రవారం వరకు రాత్రి వరకు కసరత్తు చేస్తూనే ఉన్నారు. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా కేంద్రాలతో పాటు ఉభయ జిల్లాల్లోనూ పట్టణ రియల్ ఎస్టేట్ విస్తరణ, పట్టణ శివార ప్రాంతంలోనూ మండల శివార గ్రామీణ ప్రాంతాల్లోనూ కూడా ఛార్జీలు మోత మోగించుతూ ఉన్నాయి. అయితే రిజిస్ట్రేషన్ కోసం వేచి చూస్తున్న క్రయ విక్రయదారులు మనం చూస్తూనే ఉన్నాం. అయితే విజయనగరం రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద అయితే మాత్రము ఇప్పటికే ఇంతవరకు కూడాను చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఇప్పుడైతే మాత్రం ఒకేసారి ఆదాయం పెంపు, సంపద సృష్టి అన్నట్టుగా ఏదైతే చెప్పారో అదే విధంగాను ఇక్కడ సర్కార్ అనేది ముందరకు వెళ్తూ ఉంది. అయితే రిజిస్ట్రేషన్ ద్వారా ఆదాయం పెంపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించినట్లు అర్థమవుతుంది. విజయనగరం జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి 250 కోట్ల పైగా ఆదాయం సమకూరుతుంది. పార్వతీపురం, మన్యం జిల్లాలోనూ 4 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ ద్వారా ఏటా సుమారు 90 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. దీన్ని మరింత పెంచేందుకు సవరించే ఛార్జీలు ఉపయోగపడుతున్న ప్రభుత్వం భావిస్తుంది. అయితే స్థిరాస్తి వ్యాపార స్తబ్దత, కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకునే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు 7 నెలలు గడిచేసరికి అసలు విషయం అవగతమైంది. ప్రజల్లో మనీ సర్క్యులేషన్ తగ్గిపోవడం, అన్ని వ్యాపారాలాగే స్థిరాస్తి వ్యాపారం పైన ప్రభావం చూపడుతుంది. ఏడాది కాలంగా సరిగా విక్రయాలు లేవు. వ్యాపారాల పరిస్థితి నిరాశజనంగా ఉంది. అప్పులు చేసి వెంచర్లు వేసిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇక పిల్లల చదువులు, వివాహాలు, ఇతర అవసరాలు నిమిత్త స్థలాన్ని లేదా పొల అమ్మకానికి పెట్టిన కొనేవాళ్ళు సామాన్యులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీల పేరుతో, పెంపు పేరుతో పరిస్థితి మరింత దిగజారిపోయిందనే ఆందోళన ఆయా వర్గాల్లో కనిపిస్తుంది. ఇక నిర్మాణాలు విలువలు సైతం అమాతంగా పెరిగింది. ఇల్లు కట్టుకోవాలన్న వేలల్లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. భూములు రిజిస్ట్రేషన్ ఛార్జీలు, నిర్మాణ ఛార్జీలు భారీగా పెరగడంతో ప్రజలలో ఆందోళన మొదలైంది. అయితే ఇప్పటికే ప్రాంతాన్ని బట్టి రిజిస్ట్రేషన్ ఛార్జీల మోత అయితే మాత్రము నెట్టించి అయితే మాత్రం మొత్తం కూడా సబ్ రిజిస్టర్లో కిటకిటలు ఆడుతూ ఉంది. ఇప్పటికే చాలా వరకు స్తంభించిపోయింది. ఒకేసారి ఛార్జీలు పెంచినా సరే ఎవరి భూమి వాళ్ళు, లేకపోతే కొనాలన్నా అమ్మాలన్నా కొద్దిగా కష్టసారంగానే ఉంది. ఇంతవరకు ఆగింది. కానీ ఇప్పుడు విజయనగరం సబ్ రిజిస్టర్ కార్యాలయం మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ క్యూ కొడుతూనే ఉన్నారు. అలాగే రిజిస్ట్రేషన్ కోసం వేచి ఉన్న విక్రయదారులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మరొక కథ మనం చూస్తే 10 నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వచ్చే నెల 1 నుంచే ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు ఉంటాయి. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ బి అంబేద్కర్ చెప్పారు. ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణ తన ఛాంబర్లో సంబంధించిన శాఖల అధికారులతో శుక్రవారం నిర్వహించి సమన్వయ కమిటీ సమావేశం కూడా చెప్పారు. అయితే కలెక్టర్లు మాట్లాడుతూ ఉన్నారు. వచ్చే నెల 1 నుంచే ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు, అయితే 10వ తరగతి 10 నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు అయితే ఉంటాయి. వచ్చే నెల 1 నుంచి ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు ఉంటాయి. పకడ్బందీగా ఇంటర్మీడియట్ గురించి అయితే మాత్రం ఇక్కడ దిశ నిర్దేశం చేస్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే నిలిచిన ధాన్యం కొనుగోలు అంటూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రైతు సేవా కేంద్రాల్లో జనరేటర్ కానీ ట్రక్ షీట్ల కోసం రైతులు పాటలు పడుతూ ఉన్నారు. జామి మండలం శాసనపల్లి గ్రామంలో వరి నూర్పుడు చేస్తున్న రైతులు, గంట్యాడ మండలంలోని ఓ రైతు కళ్ళంలోనే ఉన్న ధాన్యం బస్తాలు అయితే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. గంట్యాడ మండలం పెదవేపల గ్రామానికి చెందిన నాగేశ్వరరావు వరి నూర్పుడు పూర్తి చేసి వారం రోజులైంది. 40 కేజీల బస్తాలు 106 అమ్మకానికి సిద్ధంగా చేశాడు. శాంపుల్ కోసం ధాన్యం రైతు సేవా కేంద్రానికి తీసుకువెళ్ళగా అక్కడ సిబ్బంది మిల్లర్లకు టార్గెట్ అయిపోయింది. ట్రక్ షీట్ జనరేట్ కావడం లేదని సమాధానం ఇచ్చారు. ట్రక్ షీట్ ఎప్పుడు వస్తుందో తెలియదున
సమాధానంతో రైతు ఆందోళన చెందుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. 6 కాలం శ్రమించి పండించిన వరి పంటను అమ్ముకునేందుకు రైతులు కష్టాలు పడుతూ ఉన్నారు. రైతు సేవా కేంద్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేసి నిలిచిపోవడంతో రైతులు బిక్కుగా చూస్తూ ఉన్నారు. నూర్పుడు పూర్తి చేసే రోజులు గడుస్తున్న రైతు సేవా కేంద్రంలో ట్రక్ షీట్లు జనరేట్ కాకపోవడంతో ధాన్యం విక్రయించుకునే దుస్థితి లేదు. ఒకవైపు పంట పెట్టుబడి ప్రభుత్వం నుంచి సాయం అందక చేసిన అప్పులు తీర్చలేక మరోవైపు వడ్డీ వ్యాపారం నుంచి ఒత్తిడి అవుతూ ఉన్నారు. అన్నదాత సుఖీభవ అని వినపడాల్సిన చోటే అన్నదాత దుఃఖీభవ అని వినిపిస్తుంది. ఇది పరిస్థితి. అయితే ఇప్పటికే జిల్లాలో 487 రైతు సేవా కేంద్రాల నుంచి 3.48 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు షెడ్యూల్ ఇచ్చారు. ఇందుకు 3.13 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించారు. అయితే ఇక్కడ ప్రస్తుతానికైతే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా రైతులందరూ కూడాను ఇక్కడ ధాన్యం అయితే నూర్పులు చేస్తూ ఉన్నారు. ఒక రైతు అయితే మాత్రము రెడీగా కళ్ళంలో పెట్టుకున్నా సరే ఇప్పుడు ట్రక్ షీట్లు అయిపోయి ప్రస్తుతానికైతే మాత్రం కొనే పరిస్థితి లేదు అని అంటున్నారు. అయితే ఇక్కడ జిల్లా వ్యవసాయ అధికారి ఏం చెప్తున్నారు చూద్దాం. ప్రతిపాదనలు పంపించాం, ట్రక్ షీట్లు జనరేట్ కావడం లేదనే విషయం తన దృష్టికి వచ్చింది. 30,000 టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అనుమతి కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. 1-2 రోజుల్లో అనుమతి వస్తుందని ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారి కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే మనం చూస్తూ ఉన్నాం ప్రధానంగా అన్నదాత సుఖీభవ నుంచి అన్నదాత దుఃఖీభవ అన్నంత వరకు వినపడుతూ ఉంది. అయితే కళ్ళాల్లోనూ కూడా ఇప్పుడు పంటలు అనేది చేతికొచ్చిన తర్వాత నూర్పులు చేస్తూ ఉన్నారు. ఒక పక్క ధాన్యం కూడా సిద్ధంగా ఉన్నా సరే మిల్లర్కి ఇవ్వాల్సిన టార్గెట్ అయిపోవడంతో ఇప్పుడు మీకు కొనే పరిస్థితి లేదు అనేది ట్రక్ షీట్లు ఓపెన్ కావడం లేదని ఇక్కడ సేవా కేంద్రాల్లో కూడాను రైతు సేవా కేంద్రాల్లో కూడాను చెప్పడం ఇక్కడ రైతులందరూ కూడా వెనుదిరుగుతూ ఉన్నారు. అయితే మళ్ళీ ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారికి మాకైతే వచ్చిన కంప్లైంట్స్ వచ్చాయి, వాళ్ళ యొక్క బాధలు కూడా మేము విన్నాము. అయితే జిల్లాలో ఉన్న అధికారులకైతే మాత్రం మేము పంపిస్తూ ఉన్నాం. 1-2 రోజుల్లో ప్రతి ధాన్యం కూడా కొంటాము, దానికి ఏమి ఇబ్బందికరం లేదు అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. చూస్తూనే ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.